శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుట అనేటువంటి అంశంలో మనమున్నాము. విష్ణుని అవతారమై జన్మించిన వేదవ్యాసుడు అతడు 4 వర్ణముల యొక్కయు 4 ఆశ్రమముల యొక్కయు ఆచారములు ధర్మములను వివరించుటకై లోకమును అనుసరించుటకై పలు విధములైన కథలను కల్పించెను. వ్యాస మహర్షి అనేక కథలు చెప్పాడు. దేనికి? ఈ 4 వర్ణాల వాళ్ళు, 4 ఆశ్రమాల వాళ్ళు, ఆచారాలు ధర్మాలు వాటిని వివరించటం, లోకమంతా అనుసరించటం కోసం అనేక కథలు చెప్పాడు ఆయన. అంతర్యామి కథలు కొంత మాత్రమే ఉన్నవి. వాని వలన లోకాచారాదులు బోధపడినంతగా భగవంతుని స్మరణ లభించుటలేదని అతడే గ్రహించి దిగులు చెందెను. వ్యాసుడు దిగులు చెందాడు. మనం ముందే చెప్పుకున్నాం. అయ్యో, ఇన్ని రాశాను, ఇంకా మానవాళికి నేను ఇవ్వవలసినది ఉన్నది అని పాపం ఆయన తపన చెందాడని చెప్పుకున్నాం. దానికి కారణం చెప్తూ ఉన్నారు. అనేక కథలు రాశాను, ధర్మాన్ని బోధించాను, లోకం ఆచరించడం కోసమై ప్రయత్నించాను. ఆ కథల్లో అంతర్యామి కథలు కొంత మాత్రమే ఉన్నాయి. అంతటా భగవంతుడు నిండి ఉన్నవాడు, అంతటా భగవంతుడే ఉన్నది. ఆ భగవంతుడు అనుభూతిని చక్కగా అచ్చంగా అందించేటువంటి కథలు కొంత మాత్రమే ఉన్నాయి. వాని వలన అంటే దానివలన ఏమైంది? లోకాచారాదులు బోధపడినంతగా భగవంతుని స్మరణ లభించుటలేదు. లోకాచారాదులన్నీ బోధపడుతున్నాయి, ధర్మాలు బోధపడుతున్నాయి, కానీ భగవంతుని స్మరణ అది లభించట్లా అని అతడే గ్రహించి దిగులు చెందిను. మరలా నారదుని ఉపదేశమున విష్ణు కథలను వర్ణించు భాగవత మార్గమును అవలంబించి చక్కని జ్ఞానమున పరిపూర్ణుడయ్యను. మరలా నారదుని ఉపదేశంతో చక్కగా విష్ణు కథలను వర్ణించేటువంటి భాగవత మార్గం ఉన్నదే, ఆ భాగవత మార్గాన్ని అవలంబించి చక్కని జ్ఞానమున పరిపూర్ణుడయ్యాడు వేదవ్యాసుడు. లోకమునకు తరుణోపాయము చూపి తానును ధన్యత చెందెను. లోకానికి తరుణోపాయం ఏదో చూపించాడు. ఏమిటా తరుణోపాయము? భాగవత జ్ఞానము. కనుక ఆ తరుణోపాయాన్ని లోకానికి చూపించాడు, తాను ధన్యత చెందాడు. ఒకమారు సర్వాంతర్యామి స్మరణము కలిగించు కథల ఆత్మలతో గ్రోలుట అలవాటు పడిన వారు లోకవృత్తాంతములైన ఇతర కథలను గ్రోలుటకు యత్నము చేయడు. సర్వాంతర్యామి పరమాత్మ భగవంతుడు ఆయన ఆ కథలను గ్రోలటం అలవాటైనటువంటి వాడికి మామూలేవో లోకవృత్తాంతమైన ఇతర కథలు ఉంటాయి, వాటిల్ని గ్రోలుటకు యత్నము చేయడు. ఇది చాలా సత్యమండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరినైనా ఇవి ఏదో ఆధ్యాత్మిక పరమైన పుస్తకమో మాస్టర్ పుస్తకమో చదువుతుంటా కదండి నేను. నాకు ఇంకా అందువల్ల ఈ సినిమాలు కానీ ఇవి లేకపోతే ఈ మామూలు కథలు కానీ మామూలు నవలలు కానీ ఇవి ఏవి పొరపాటున కూడా చదవబుద్ధి కాదండి. ఒక్క రవ్వ కనీసం అట్లా తీసి నేను చూసి చదువుదామని అనిపించినా కూడా నేను వెంటనే అనిపిస్తుంది నాకు, ఇది నేను టైం వేస్ట్ చేస్తున్నాను అని అనిపిస్తుంది నాకు. అందువలన ఇక్కడ ఏమంటున్నారు? ఒకమారు సర్వాంతర్యామి స్మరణము కలిగించు కథలను ఆత్మలతో గ్రోలుట అలవాటు పడిన వారు లోకవృత్తాంతములైన ఇతర కథలను గ్రోలుటకు యత్నము చేయడు. అవి వానికి గరళము గ్రోలుట వలె ఉండును. విషాన్ని తాగుతున్నట్టుగా ఉంటుందిట ఆ లోకవృత్తాంతమైన ఇతర కథలు వాటిని గ్రోలాలంటే. సృష్టిలో మాస్టర్ అంటూ ఉన్నారండి, సృష్టిలో ఒక్కొక్కడు ఒక్కొక్క విధముగా వర్తించును. ఎందరిని గురించి తెలుసుకొన్నను, ఎన్ని శాస్త్ర రహస్యములు నేర్చినను తెలుసుకొనవలసినది మిగిలియే ఉండును. ఏవో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల క్యారెక్టర్స్ ఉంటారు కదండి. అలాగే శాస్త్ర రహస్యాలు కూడా విజ్ఞానం ఏదో ఉంటుంది, చాలా ఉంటుంది. తెలుసుకొనవలసింది ఇంకా ఎంత తెలుసుకున్నా కూడా తెలుసుకొనవలసింది ఇంకా మిగిలే ఉంటుంది. అంతే కదండి. ఈ విజ్ఞానం ఇది ఏమన్నా సామాన్యమైనటువంటిదా? మహాసముద్రం లాంటిది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉండే ఉంటుంది.
వాని యందు సర్వాంతర్యామిగా ఉన్న తత్వము ఒక్కటే కనుక దాని వైపునకు మనస్సు మరలింప చేయగలిగినచో తెలియవలసినది మరి ఒకటి అని ఉండదు. కనుక అంతటా నిండి ఉన్నటువంటి వాడు ఈ తెలుసుకోవాల్సిందేదో దాని యందు నిండి ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు ఆయన సర్వాంతర్యామి. ఈయన తత్వం ఒక్కటే, ఎక్కడైనా ఆయన తత్వం ఒక్కటే, ఆ భగవంతుడి ఆ అంతర్యామి తత్వం ఒకటే. కనుక దాని వైపునకు మనస్సు మరలింపజేయగలిగినచో, రకరకాల విషయాలు ఒకటి తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోలేదని, అది తెలుసుకున్నాం, ఇంకా మిగిలి ఉంటాయి తెలుసుకోవాల్సినవి. అలా కాకుండా అంతటా సర్వాంతర్యామిగా ఉన్నటువంటి ఆయన యొక్క తత్వము దానివైపు కనుక మనసు మరలింపజేయగలిగినచో తెలియవలసినది మరి ఒకటి అని ఉండదు. ఇంకేముంది, అంతా భగవంతుడే, ఏదైనా చెప్పు భగవంతుడే. మరి ఆయన ఆ అంతర్యామి యొక్క తత్వం తెలుసుకుంటే ఇంకా తెలియాల్సింది ఏముంటుంది, ఇంకొండదు. ఆ మార్గము అలవాటు పడిన వెనుక మరి ఒకటేదియును మనస్సును ఆకర్షింపదు. కనుక ఈ మార్గము భగవంతుణ్ణి చూడటం అనేటువంటి మార్గం ఏదైతే ఉందో అది అలవాటు పడితే వేరే దానిపై మనస్సు ఆకర్షింపబడదు. బహుసంపదల వివరములు, స్త్రీల సౌందర్యములు, ప్రభువుల వృత్తాంతములు తరుణోపాయమును కలిగింపవు. లోక వృత్తాంతాలని చెప్పుకున్నాం కదండి. రకరకాల సంపదల వివరాలు ఉంటాయి, లేకపోతే స్త్రీల సౌందర్యాలు ఉంటాయి, లేదా ప్రభువుల వృత్తాంతాలు ఉంటాయి, ఏదో బలానా రాజు బలానా కథలు రకరకాలు ఉన్నాయి. ఇవి తెలుసుకుంటాం, కానీ ఏమిటయ్యా వీటి వల్ల లాభం, ఏమన్నా లాభం ఉందా? తరుణోపాయము కలిగింపవు. తరించటానికి సంబంధించినటువంటి విషయం ఇందులో ఉండదయ్యా, తరించేటువంటి ఉపాయం ఇందులో ఉండదు. ఆ ఉపాయాన్ని మనకి చెప్పలేవయ్యా, ఉపాయాన్ని చూపించలేవు. తరుణోపాయమును కలిగింపవు. సంపదయను స్త్రీకి ప్రభువగు నారాయణుని కథయందు విముఖత్వము వహించిన వారికి ఇహపరములు దూరమగును. అదే భగవంతుడు నారాయణుని కథ, దాని యందు విముఖత ఉంటే ఏముంది, ఇంకా ఇహపరాలు దూరమైపోతాయి. తాము కల్పించుకొనిన సమస్యల రూపమున నరకములు అనుభవింతురు. కనుక భగవంతుడి కథ యందు విముఖత్వం ఉంటే అప్పుడేంటి, లోక వృత్తాంతములు వాటిపై సుముఖత ఉన్నట్టు. ఆ లోక వృత్తాంతములు వింటూ ఉంటాము, ఏవో సమస్యలు కల్పించుకుంటాం, రాగద్వేషాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఆ సమస్యల్లో మళ్ళీ మంచికి మంచి ఫలితము, చెడుకి చెడు ఫలితము, ఏవో రకరకాల ఫలితాలు ఉంటాయి, అనుభవిస్తూ ఉంటాం. తాము కల్పించుకొనిన సమస్యల రూపమున నరకములు అనుభవింతురు. ఏ నరుడైనను స్వల్పకాలము దేనిని గురించి వాదనలోకి దిగినను రోషము పంతములు పెరుగును. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మన ఈ సమకాలీన ప్రపంచానికి మనం ఏదో పట్టుబడుతుంటాం, వాదనలు వాదిస్తుంటాం, ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. ఆ వాదనలోకి దిగటం వల్ల ఏమవుతుంది, స్వల్పకాలము దేనిని గురించి వాదనలోకి దిగినను ఏమవుతుంది, రోషములు పంతములు కలుగును. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ ఆర్గ్యుమెంట్లు, నేను చెప్పిందే రైటు, నువ్వు చెప్పిందే తప్పు, ఆత్మస్తుతి, పరనింద ఇవి చేసుకుంటూ మనం ఎప్పుడైతే వాదనలోకి దిగుతామో అప్పుడు రోషములు పంతములు కలుగుతాయి, అనగా బాధ కలుగును. సింపుల్గా చెప్పాలంటే రోషములు పంతములు కలుగుతాయి. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే బాధ కలుగుతుంది. అది కలిగినంత కాలము వాని ఆయుర్దాయము వ్యర్థమైపోయినట్లే. అది కలిగినప్పుడు ఆ బాధ కలుగుతుంది, రోషం కలుగుతుంది, పంతం కలుగుతుంది. వాటి గురించి చింతిస్తూ ఉంటాము. ఎట్లా చేయాలి అంటే ఇవన్నీ ఆయుర్దాయాన్ని వ్యర్థం చేసుకునే పనులు. తుమ్మిద పువ్వు మీద వ్రాలియు దాని ఎందు విహరించుచుండియు తేనెను గ్రోలుట ఎందు మాత్రమే శ్రద్ధ కలిగి ఉండును. తుమ్మిది ఉందండి, పువ్వు మీద వాలింది, దాని మీద విహరించుతుంది, కానీ దాని శ్రద్ధ అంతా ఎక్కడుంటుంది, తేనెను ఎట్లా స్వీకరిద్దాము అనే దాని మీద శ్రద్ధ కలిగి ఉంటుంది. అలాగే తెలిసినవాడు సంసారమునందు నిమిత్తముగా విహరించుచున్నను. సంసారం అందే ఉంటాడు, కానీ అందలి ఆత్మస్వరూపుడగు అంతర్యామిని అనుభవించుట యందు మాత్రమే శ్రద్ధ వహించి ఉండును. సంసారంలో ఉన్నా కూడా అతను ఏం చేస్తుంటాడు, బాధ్యతలన్నీ చేస్తూ ఉంటాడు, కర్తవ్యాలు బాధ్యతలన్నీ తీరుస్తుంటాడు. కానీ తుమ్మిదకి ఎట్లాగైతే ఆ తేనె మకరందాన్ని స్వీకరించటం అనే దాని మీద మాత్రమే శ్రద్ధ ఉంటుందో,
ఈ సంసారంలో విహరించేటువంటి ఇతనికి కూడా తెలిసిన వాడికి ఎవరైతే ఉన్నారో అతనికి ఆత్మస్వరూపుడకు అంతర్యామిని అనుభవించుటమందు మాత్రమే శ్రద్ధ వహించి ఉండును. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ విధముగా విదురుడు మైత్రేయునితో పలుకుచూ ప్రశ్నించనని సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుతో చెప్పి మరలా ఇట్లనెను. అయ్యా, ఈ విధంగా విదురుడు మైత్రేయుడిని ప్రశ్నించాడు అనని సుఖయోగి పరీక్షిత్తుతో చెప్తూ ఉన్నాడు. మళ్ళా ఇట్లా అంటూ ఉన్నాడు. ఇట్లు ప్రశ్నించిన విదురుని చూచి మైత్రేయుడు మృదుమధురముగా ప్రత్యుత్తరం ఇచ్చెను. మైత్రేయ మహర్షి చాలా చక్కగా మృదుమధురంగా సమాధానం చెప్తూ ఉన్నాడండి. ఓ పుణ్యాత్ముడా, నీవు కృష్ణ కథను గూర్చి కుతూహలపడి మాత్రమే ఇన్ని ప్రశ్నలను ప్రశ్నించితివి కనుక శుభమార్గమున ఉన్నావు. అయ్యా, కృష్ణ కథ పట్ల నీకు కుతూహలం ఉంది. కృష్ణ కథ పట్ల నీకు కుతూహలం ఉన్నదంటే అర్థం ఏంటి? నువ్వు మంచి మార్గంలో ఉన్నావు, శుభమార్గంలో ఉన్నావు. నీవు నిజమైన భక్తుడవు కనుక ఎన్ని శాస్త్రములను గూర్చి ప్రశ్నించినను వాని యందు హరి అస్తిత్వమును మరువలేదు. ఎన్ని శాస్త్రాల గురించి ప్రశ్నించినా కూడా నువ్వు భగవంతుడి అస్తిత్వాన్ని నువ్వు మరవలా. హరి అస్తిత్వము అంటే మరిస్తే ఏమవుతుంది? శాస్త్రముల అస్తిత్వము నుండి హరి అస్తిత్వము మాయమగును. హరి అస్తిత్వం మరిస్తే శాస్త్రముల అస్తిత్వమే ఉంటుంది, కానీ అక్కడ హరి అస్తిత్వం మాయమవుతుంది. అటుపైన ఆ శాస్త్రములు ఎంత సూక్ష్మములైనను మనస్సునకు భిన్నత్వము కలిగించును. వానిపై తన అభిప్రాయములు ఏర్పడును. అటుపైన తేలున్నదేమీ లేదు. భగవంతుని యందు ఈ శాస్త్రములను దర్శించుచున్న వానికి ఈ మోసము కలుగదు. భగవంతుడి యందు అన్ని శాస్త్రాలను దర్శించాలి. భగవంతుడి యందు అన్ని శాస్త్రాలను దర్శించకుండా భగవంతుడి అస్తిత్వము నుండి, అంటే శాస్త్రాల అస్తిత్వం చూస్తున్నాము, హరి అస్తిత్వము మాయమైపోయేటువంటి స్థితి ఏదైతే ఉందో, అటువైన ఆ శాస్త్రములు ఎంత సూక్ష్మములైనను, ఎంత గొప్పవైనను, ఎంత తెలివిగలవైనను, ఎంత బ్రహ్మాండమైనను మనసుకి భిన్నత్వాన్ని కలిగిస్తాయి. అదే భగవంతుడి యందు ఈ శాస్త్రాలు దర్శించుకున్న వాడికి ఈ మోసం కలగదటండి. వాని మనసునకు తన అభిప్రాయములు ఏర్పడవు కనుక అతడు హరిమయముగానే జీవించును. సృష్టిని సంయమము చేయు ధర్మమూర్తి అయిన యముడే మాండవ్యముని శాపమున వేదవ్యాసుని వలన ఈ రూపమున ఉద్భవించెను. అయ్యా, నువ్వు సామాన్యుడివా? విదురుతో అంటున్నాడండి. సృష్టిని సంయమము చేయు ధర్మమూర్తి అయిన యముడేనయ్య నువ్వు. కాకపోతే మాండవ్యముని శాపమున వేదవ్యాసుని వలన ఈ రూపాన ఉద్భవించావు. నీవు ఈ జన్మలో కూడా కృష్ణునకు ఎంతయో ప్రియుడవు కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడికి నువ్వు ఈ జన్మలో కూడా చక్కగా ప్రియత్వాన్ని సంపాదించావు. ఎంతో ప్రియుడవు నువ్వు కనుక కృష్ణుడు నిర్యాణ కాలమున తన సన్నిధికి చేరిన నన్ను దగ్గరకు పిలిచి ప్రసాదించిన విజ్ఞానమును నీకు తప్పక ఎరిగింతును. మైత్రేయ మహర్షి విదురుడితో అంటూ ఉన్నాడండి. కృష్ణుడు నిర్యాణ కాలమున అంటే కృష్ణుడు శరీరాన్ని వదిలేయటకు ముందు ఆ చరమ సందేశం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆయన చివరగా చెప్పినటువంటి సందేశం, తన సన్నిధికి చేరిన నన్ను దగ్గరికి పిలిచి ప్రసాదించాడయ్యా. ఆ సందేశాన్ని ప్రసాదించిన ఆ విజ్ఞానాన్ని నీకు తప్పకుండా చెబుతాను, తప్పక ఎరిగింతును. ఈ లోకములు జన్మించుట, వర్తించుట, లయమగుట విష్ణుని యోగమాయ వలననే. లోకాలు జన్మిస్తున్నాయి, వర్తిస్తూ ఉన్నాయి, లయమగుతూ ఉన్నాయి. సృష్టి స్థితి లయములు అన్నమాట. ఎందువల్ల జరుగుతూ ఉన్నాయి? విష్ణుని యోగమాయ వలననే. వాని వివరణములను తెలుపుచునే విష్ణుని మహిమలను వర్ణించెదను వినుము. వాటి వివరణాలు నీకు చెప్తాను నేను. అట్లాగే వాటి వివరాలు తెలుపుతూనే విష్ణుని మహిమలు వర్ణిస్తాను, చక్కగా వినవయ్యా అని మైత్రేయ మహర్షి విదురునితో అంటూ ఉన్నాడండి. మైత్రేయుడు విదురునకు సృష్టి ఆదిని వివరించుట అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. సకల జీవులకు కల దేహములు భగవంతుని స్వరూపములు. ఆత్మలను భగవంతుడే,
కనుక జీవులందరికీ ఉండేటువంటి దేహాలు భగవంతుడి స్వరూపం, అట్లాగే ఆత్మలు కూడా భగవంతుడే. దేహమునకు అధిపతి అయిన జీవుడును భగవంతుడు ధరించిన స్వరూపమే. జీవుడు కూడా భగవంతుడి స్వరూపమే. ఎన్నో మార్లు చెప్పుకున్నాం మనం. జీవుడిగా దిగివచ్చేది ఎవరు అంటే భగవంతుడే జీవుడిగా దిగివస్తాడు. కనుక భగవంతుడు ధరించిన స్వరూపమే. ఒక్కొక్కనికి ఒక్కొక్క విధమైన మనస్సు చొప్పున అతడే ఇన్ని మనస్సుల లక్షణములను ధరించి వర్తించుచున్నాడు. రకరకాల మనస్సులు ఉంటాయి కానీ మనస్తత్వం, నా మనస్తత్వం ఇట్లా అంటాడు ఒకడు, నా మనస్తత్వం ఇలా ఉండదండి ఇంకోలా ఉంటుంది అంటాడు. కనుక రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి. ఇన్ని మనస్సుల లక్షణములను ధరించి వర్తించుచున్నవాడు ఆయన ఒక్కడే భగవంతుడే. సృష్టికి పూర్వమునందు వీనినన్నింటినీ కల్పించిన తన మాయ కూడా తనలో లీనమై ఉన్నది. సృష్టికి పూర్వమునందు ఏముంది? ఈ మాయ కూడా ఆయనలోనే లీనమై ఉంది. తన మాయే, వేరే వాళ్ళ మాయ కాదు, ఆయన మాయే. సృష్టికి పూర్వం ఏమైంది? ఆయనలోనే లీనమై ఉంది. కనుక తానే ఈ విశ్వమును గర్భమున ధరించినట్లు తనలో ఇముడ్చుకొని ఉన్నాడు. ఈ సృష్టినంతా కూడా తనలో ఇముడ్చుకొని ఉన్నాడండి సృష్టికి పూర్వం. పెద్ద దీపము వెలిగించినప్పుడు చిన్న దీపముల వెలుగులన్నీయు దాని వెలుగుతో ఏకమగును. అట్లే ప్రళయకాలమున తానొక్కడే వెలుగుగా ఉన్నాడు. సృష్టికి పూర్వము తానొక్కడే ఉన్నాడు. సృష్టి తర్వాత ప్రళయకాలంలో ఎట్లా ఉన్నట్ట? పెద్ద దీపము వెలిగించినప్పుడు చిన్న దీపముల వెలుగులన్నీయు దాని వెలుగుతో ఏకమగును. పెద్ద దీపం అప్పుడు చిన్న దీపాలన్నీ కూడా కలిసి ఒకటేలాగా ఉంటుంది మనకి. దాని వెలుగుతో ఇవన్నీ కూడా ఏకమైపోతాయి. అలాగే ప్రళయకాలమున తానొక్కడే వెలుగుగా ఉంటాడు. తనది అనేది ఉండదు అప్పుడు. నేను, నా వస్తువు అని రెండు ఉండవు అప్పుడు. తానే అన్నమాట ఇంకంతా. ఇంకా తనది అనేది లేదు. తానే అన్నింటినీ చూచువాడుగా మిగిలెను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, చూడబడినది చూచుట అను శక్తియు తనలో లీనమయ్యను. ఇంకా చూడబడేటువంటిది వేరే ఉంటే కదా, వేరే ఏం లేదు. చూడబడినది చూచుట అను శక్తి ఈ రెండు తనలో లీనమైపోయినాయి. అంతకుముందు చూడబడినదియే సృష్టిగా ఉండెను. అంతకుముందు ఆయన చూడబడినది అనేటువంటిది ఏదైతే ఉందో అది సృష్టిగా ఉంది. కానీ చూచుట అను గుణమే సృష్టించు శక్తిగా ఉన్నది. చూచుట అనేటువంటి గుణము సృష్టించేటువంటి శక్తిగా ఉన్నదండి. అవి రెండును కరిగిన స్థితి ప్రళయము. కనుక ఈ రెండు కరిగినటువంటి స్థితి ఏదైతే ఉందో, ఏదది? చూడబడినది చూచుట అను శక్తి. ఈ రెండు కరిగిపోయిన స్థితి అది ప్రళయము. ఒక గ్రంథమును రచించుచున్న కవి మనస్సు, ఆ మనస్సు నుండి పాత్రలు వచ్చి వేరువేరుగా వర్తించును. ఆయన నుండే పాత్రలు వస్తాయి కానీ వేరువేరుగా వర్తిస్తుంటాయి. అందులోనే ఒకటి విలన్ క్యారెక్టరు, ఒకటి హీరో క్యారెక్టరు వేరువేరుగా వర్తిస్తూ ఉంటాయి. ఒక గ్రంథమును రచించుచున్న కవి మనస్సు నుండి పాత్రలు వచ్చి వేరువేరుగా వర్తించును. రచించుట అను శక్తియు వర్తించును. ఆపిన వెనుక ఈ రెండును తనలో కరిగిపోవును. కథ ఆపేశాడు. అప్పుడు ఈ పాత్రలు లేకపోతే రచించేటువంటి వేరువేరుగా వచ్చేటువంటి పాత్రలు, రచించుట అనేటువంటి శక్తి ఈ రెండు ఆయనలో కరిగిపోతాయి ఆ కవిలో. అట్లే ప్రళయమున భగవంతుడొక్కడే ఉన్నాడు. మరి ఒకటి అనుదనేది లేదు కనుక అతడు చూచువాడుగా కూడా లేడు. అట్లే ప్రళయమున భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఇంకా ఇతరం అనేటువంటిది లేదు. అలాగే చూచువాడుగా కూడా ఆయన లేడు. తన శక్తి సృష్టికాలమున మాయగా ప్రసరించును. సృష్టి లేనప్పుడు అది తన చైతన్యముగా మాత్రమే నిలుచును. సృష్టికాలంలో ఆయన శక్తి ఏమవుతుంది? మాయగా ప్రసరిస్తుంది. సృష్టి లేనప్పుడు ఏమవుతుంది? అది తన చైతన్యముగా మాత్రము నిలుచును. తాను ఉన్నట్లు భావించినట్టి భావన కూడా తనలో కరిగిపోవును. తనకు తాను కూడా లేడు. ఇంతలో తనకు తాను కూడా లేని క్షణములు జరిగినని జ్ఞప్తికి వచ్చెను. అట్లు వచ్చిన క్షణమున అతడు చూడగలవాడయ్యను. వెంటనే సృష్టిని గూర్చి కోరిక మనస్సున రూపుగట్టెను. ఆ కోరికను తనను స్మరించుకొనెను. ఇద్దరున్నట్లు తెలిసినది. తాను తన కోరిక
ఇద్దరున్నట్లు అప్పుడు తెలిసిందండి. ఏమిటి ఆ రెండు? తాను, తన కోరిక. తాను కారణముగా, తన కోరిక తనకు కార్యముగా తెలిసినది. ఈ కోరికయే తన సంకల్పము, లేక తన నుండి ఉద్భవించిన మాయా. ఈ కోరిక ఏదైతే ఉందో అదే ఆయన సంకల్పము, లేదా ఆయన నుండి ఉద్భవించినటువంటి మాయ. అది తనకన్నా వేరు గనుక తానే నిజమైన జ్ఞానము. అది అజ్ఞానము లేక అవిద్య కనుక తన నుండి ఉద్భవించిన మాయ తనకన్నా వేరు కనుక ఇప్పుడు నిజమైన జ్ఞానం ఏంటి? తానే నిజమైన జ్ఞానము. మరి ఆ మాయ ఏమిటి? అది అజ్ఞానము లేక అవిద్య. ఈ విధముగా సృష్టికాలముందు జ్ఞానస్వరూపుడైన భగవంతుడు అవిద్యాస్వరూపమైన మాయను తన నుండి వెలువరించెను. అదండి, భగవంతుడేమో జ్ఞానస్వరూపుడండి, మాయ ఏంటి? అవిద్యాస్వరూపమైనటువంటిది. కనుక సృష్టికాలమందు ఏం జరిగింది? జ్ఞానస్వరూపుడైన భగవంతుడు అవిద్యాస్వరూపమైన మాయను తన నుండి వెలువరించెను. తన నుండి ఈ మాయను వెలువరించాడు. అవిద్యాస్వరూపమైన ఈ మాయను తన నుండి వెలువరించాడు. ఇది అతని క్రీడా, అతని ఆట అయ్యా ఇది అంటున్నారు. తన అంశ నుండి ఇట్లు స్ఫురించిన అవిద్యను తన శక్తిగా స్వీకరించి దాని యందు తన ఆకారము నిలిపెను. తన అంశ నుండే స్ఫురించినటువంటి ఈ అవిద్యను తన శక్తిగా స్వీకరించి ఏం చేశాడు? దాని యందు తన ఆకారాన్ని నిలిపాడు. ఈ ఆకారమును ధరించిన అవిద్యయే తన వలన ఏర్పడిన గర్భోత్పత్తి కాగా, ఆ గర్భము నుండి ఈ విశ్వమంతటిని పుట్టించెను. ఈ అవిద్య ఏదైతే ఉందో ఈ అవిద్యయే తన వలన ఏర్పడిన గర్భోత్పత్తి. ఆ గర్భము నుండి ఈ విశ్వం అంతటినీ పుట్టించాడు. తానున్నానని జ్ఞప్తికి వచ్చుట తనకు కలిగిన భావము. అది తనకన్నా వేరైన తాను. ముందు ఏమైంది? ఆయనకి కోరిక కలిగిందని చెప్పారు కదండి, తానున్నానని జ్ఞప్తికి వచ్చిందని చెప్పారు కదండి. ఇది తనకు కలిగిన భావము. అది ఏమైంది? తనకన్నా వేరైన తాను. అది ఏ మాయ. ఒక భావము వచ్చుట ఆరంభమైనప్పుడు నిలువక దాని వెంట దానికి సంబంధించిన మిగిలిన భావములన్నీ వచ్చును. అట్లే మాయ వలన ఈ సమస్త సృష్టియు వెలువడినది. ఒక భావం వచ్చింది, ఆ భావంతో ఆగిపోతుందా? ఆగదు. ఆ భావం ప్రారంభమైనప్పుడు దాని వెంట దానికి సంబంధించిన మిగిలిన భావాలు కూడా వస్తూ ఉంటాయి. అలాగా మాయ వలన ఈ సమస్త సృష్టియు వెలువడినది అని అంటూ ఉన్నారండి. కనుక మైత్రేయ మహర్షి విదురునకు సృష్టి ఆదిని వివరిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజును కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.